నా పేరు బోనవరాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం. నేను సామాజిక కార్యకర్తని, ముఖ్యంగా మానవతామూర్తి గ్రూప్ అడ్మిన్ని. ఈ చించినాడ దిండి బ్రిడ్జి నిర్వహణ విధానంలో చాలా లోపభూయిష్టంగా ఉందని మేము గత 2-3 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. గత 2 సంవత్సరాల కింద మేము దీని గురించి గట్టిగా మనం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మలికిపురం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వచ్చి ఈ బ్రిడ్జి మీద ధర్నా చేయడానికి ఉపక్రమించినప్పుడు అప్పుడు అధికారులు ఇది అట్లాంటి పరిస్థితి అవసరం, మేము తక్షణం బాగు చేస్తాను మాటిచ్చి కొంతవరకు చేశారు. చేసినప్పుడు కూడా ఎంత లోపభూయిష్టంగా చేశారంటే 2 సంవత్సరాల కింద ఎట్లా ఉందో సేమ్ అట్లాంటి పరిస్థితి. ఇవాళ బ్రిడ్జి మీద ప్రతి ఊసలు 15-20 చోట్ల ఊసలు లెగిసిపోయి మోటార్ సైకిల్కి గుచ్చుకుపోవడం, పడిపోవడం, చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వార్తలు వినడం, ఇట్లాంటి పరిస్థితులు వస్తే మాకు మనసు చాలా ద్రవించిపోతుంది. అంచేత ఈ నిర్వహణ చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ అధికారిని కూడా కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈ బ్రిడ్జిని మరొకసారి పరిశీలన చేసి పూర్తి స్థాయిలో, ఎందుకంటే బ్రిడ్జి మీద చాలా వరస్ట్గా ఉంది. మీరు అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి చించినాడ బ్రిడ్జి మీద నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడడం వల్ల ఆ గుంతల్లో నీరు నిలిచిపోయి అక్కడ గుంత ఉందో లేదా ఏముందో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఇక్కడ. అలాగే ఊసలు, ఇనప ఊసలు కూడా బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి దీని మీద వెంటనే సరైన చర్యలు తీసుకుని దాన్ని పునరుద్ధరించకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అధికారులందరూ కూడా దీని మీద స్పందించి ఈ బ్రిడ్జి యొక్క సంరక్షణని చూడవలసిందిగా అందరి తరపున మనవి చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్నటువంటి చించినాడ బ్రిడ్జి మీద ఉన్నాం. ఇక్కడ ఈ చించినాడ బ్రిడ్జి గతంలో జిఎంసి బాలయోగి గారి పుణ్యమాని ఈ బ్రిడ్జి వల్ల రాకపోకలు ఏర్పడడం, ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. వల్ల ఈ హైవే అథారిటీ వాళ్ళు దీన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి రోడ్డు గుంతలు పడిపోవడం, సిమెంట్ ఊచలు లేచిపోవడం, దానివల్ల ముఖ్యంగా 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడడం, యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది ఉంది. వర్షాకాలం వచ్చేసరికి ఈ మట్టి మేట వేసేసి బ్రిడ్జి మీద పడినటువంటి వర్షపు నీరు లాగక ఆ నీరు నిలబడిపోవడం, ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ గుంటుందో తెలియక అందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మీడియా దృష్టికి తీసుకురావడం వల్ల మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సరిగ్గా సక్రమంగా చేయకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ విద్యార్థులు రోడ్డు ఎక్కించి వాళ్ళ ద్వారా మేము ఈ బ్రిడ్జిని కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలానికి సంబంధించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు కలిపేటువంటి వారధి మనకి మధ్యలో ఉంది. ఈ వారధికి సంబంధించి చాలా కాలము అయింది నిర్మించి. బీటల వారి ఊసలన్నీ కూడా బయటకు వచ్చేసేసి వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అంతేకాకుండా వర్షం వచ్చినప్పుడు పూర్తిగా వాటర్ అంతా కూడా పైన స్టాగ్నేట్ అయిపోయి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నవి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇసుకతో పెరిగిపోయింది, అలాగే ఊసలు బయటపడిపోయినాయి, చాలా చోట్ల బెల్లులుగా పైకి వచ్చేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని వేలాది మంది తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి రోజు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జిని కాపాడవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ప్రభుత్వం కూడా దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకుని దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.